UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. తెలంగాణ కేబినెట్ విస్తరణ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దసరాలోపు విస్తరణ ఉంటుందని ప్రచారం జరుగుతుంది. దాంతో ఆశావహుల్లో మరోసారి ఉత్కంఠ నెలకొంది. మరోసారి అధిష్టానం వద్దకు పరుగులు పెడుతుంది. మంత్రి పదవి కోసం పార్టీ పెద్దలను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. మరో 6 బెర్త్లను భర్తీ చేసే అవకాశం ఉండడంతో ఎవరికి అవకాశం లభిస్తుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. దశాబ్ద కాలం తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ అధికారంలో ఉన్నారు. పదవి స్వీకారం సమయంలో రేవంత్తో మరో 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తంగా 12 మంది కొలువుదీరారు. మరో 6 బెర్త్లు ఖాళీగా ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఒకేసారి భర్తీ చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే గత 2 నెలల క్రితమే కేబినెట్ విస్తరణ ఉంటుందని ప్రచారం జరుగుతున్నప్పటికీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతుంది. అందుకే కేబినెట్ విస్తరణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇన్ని నెలలు అవుతున్నా పూర్తి స్థాయి కేబినెట్ లేకపోవడం పైన విమర్శలు వస్తున్నాయి. దాంతో వాటన్నిటిని తిప్పుకొట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ అధిష్టానం వద్దకు వెళ్లి త్వరగా క్యాండిడేట్లను ఫైనల్ చేసేందుకు రెడీ అవుతున్నారని సమాచారం. ఇన్ని రోజులు పీసీసీ చీఫ్ నియామకం కోసం వెయిట్ చేయగా ఎట్టకేలకు చీఫ్ నియామకం కూడా పూర్తయింది. దాంతో ఇప్పుడు అందరి దృష్టి కేబినెట్ విస్తరణ మీదనే ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ విదేశీ టూర్లో ఉన్నారు. ఈ వీకెండ్ లో ఆయన ఢిల్లీ చేరుకుంటారని సమాచారం. ఆయన వచ్చాక సీఎం, డిప్యూటీ సీఎం ఢిల్లీకి వెళ్లి కేబినెట్ విస్తరణపై రాహుల్తో చర్చిస్తారని సమాచారం. ఆశావహుల సంఖ్య పెరుగుతుండడంతో ఎవరిని ఫైనల్ చేయాలనే అంశం కూడా అధిష్టానానికి టాస్క్ లా మారింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి కేబినెట్ లో అవకాశం లేదని ఇప్పటికే రేవంత్ తేల్చి చెప్పారు. దాంతో వారిలో ఆశలు సన్నగిల్లాయి. ఇక కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన వారిలోనే పోటాపోటీ కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ తో సమావేశం తర్వాతనే మంత్రివర్గ విస్తరణపై ఓ క్లారిటీ వస్తుంది. అయితే సామాజిక వర్గాల వారీగా అందరినీ న్యాయం చేసేలా రేవంత్ రెడ్డి అండ్ టీం అధిష్టానానికి జాబితా ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇంతవరకు ఉమ్మడి రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి కేబినెట్ లో ఎవరికి చోటు లభించలేదు. అయితే ఆ జిల్లాల నుంచి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉండడంతో ఎవరికి చోటు దక్కుతుందో కూడా తెలియదు. ఇదిలా ఉండగా కొందరు ఆశావాహుల జాబితా చక్కర్లు కొడుతుంది. వారిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వినోద్, గడ్డం వివేక్, ప్రేమ్ సాగర్ రావు, బాలు నాయక్, రామచంద్రు నాయక్, మల్ రెడ్డి, రంగారెడ్డి, సుదర్శన్ రెడ్డి, దానం నాగేందర్, వాకిటి శ్రీహరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో దానం నాగేందర్ మాత్రం బీఆర్ఎస్ నుంచి ఇటీవల కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ క్రమంలో ఆయనకు బెర్త్ల స్థానం లభించకపోవచ్చనే ప్రచారం కూడా జరుగుతుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.